నుంచి కూడా 9 వచనాలు చదువుతుంది. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయన్ను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసూరుడయ్యున్న మన దేవుడైన యెహోవాను పోలియున్న వాడెవడు? ఆయన భూమ్యాకాశములను వంగి చూడననుగ్రహించుచున్నాడు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్పల మీద నుండి పేదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. దేవుడి సందర్భంగా కీర్తన నీకు ఇచ్చిన మనలను చదివి నటించిన ఎవరి బిడ్డలు దీనికి ఆస్వాదించిన గాక. అందరూ కూడా కూర్చున్నాం. కొంత ముందుకు జరిగి మంచిది. కీర్తన గ్రంథం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 139వ అధ్యాయం. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. చూడండి. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. చాలా చదవబడినటువంటి మాటలో గ్రంథకర్త చెప్తున్నటువంటి మాటలు ఏమిటి అంటే, దేవా నన్ను పరిశోధించి నీవు తెలుసుకొనుము, నన్ను పరీక్షించి కూడా నీవు తెలుసుకొనుము అంటున్నా. మానవ జీవితంలో పరిశీలన పరీక్ష అనేటటువంటిది చాలా అవసరం. ఎందుకంటే పరీక్షించేది కూడా ఎవరినంటే విలువైనటువంటి వారిని ఆయన పరీక్షిస్తూ ఉంటాడు. ఉదాహరణకి ఇప్పుడు బొగ్గు తీసుకొచ్చారనుకోండి, ఆ బొగ్గును చూపించి దాన్ని పరీక్షించమంటే దాన్ని పరీక్షించాల్సిన పని లేకుండానే చెబుతాం అది బొగ్గు కాదా. అదే ఒక బంగారాన్ని తీసుకొచ్చి ఇది బంగారమా కాదంటే దాన్ని ఖచ్చితంగా ఏం చేయాలి? పరీక్ష చేయాల్సింది. బొగ్గుకైతే ఎటువంటి పరీక్ష అవసరంలా, కంటితో చూసి చెప్పేయచ్చు ఇది బొగ్గు అయ్యా. కానీ బంగారం మాత్రం ఏం అవసరం అంట? పరీక్ష అవసరం. దేవుడు కూడా మన అందరినీ కూడా ఒక బంగారముగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనకు వచ్చినటువంటి ఆయనకి నచ్చిన రూపంలో మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అట్టి బిడ్డలమైనటువంటి మనకు పరీక్ష అనేటటువంటిది చాలా అవసరం. కాబట్టి కీర్తనకారుడు అంటాడు, అయ్యా నన్ను పరీక్షించి పరిశోధించు అంటున్నాడు. సామెతల గ్రంథం 16:2 అంటాడు కదా, ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 16:2లో యెహోవా ఆత్మలను పరిశోధించును. ఆయన వేటిని పరిశోధిస్తాడంటే మన ఆత్మలను కూడా ఆయన పరిశోధిస్తూ ఉంటాడు. ఇందాక కొన్ని మాటలు మనం చెప్పుకున్నాం. చెప్పబడిన మాటలను బట్టి కొన్ని ఆత్మలు కూడా ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే పరిశోధిస్తూ ఉంటాడు. ఈ ఆత్మ ఏం చేస్తూ ఉంది, ఈ ఆత్మ ఎలా ప్రవర్తిస్తూ ఉంది, ఈ ఆత్మ పరిస్థితి ఎలా ఉన్నది, ఈ ఆత్మ ఏమి ఆలోచిస్తూ ఉందో దేవుడంట మన యొక్క ఆత్మలను ఏం చేస్తాడంట? పరీక్షిస్తూ ఉన్నాడు అంటాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, మరి మధ్యాహ్న కాల సమయంలో ఆయన పరీక్షించినప్పుడు ఓడిపోయిన ఒక ముగ్గురు, ఆయన పరీక్షించినప్పుడు గెలిచినటువంటి ఒక ముగ్గురిని నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మరి ఆయన పరీక్షించినప్పుడు ఓడిపోయినటువంటి వారిలో ముగ్గురిని, చాలా మంది ఉన్నారు,
ఆయన పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో గెలిచినటువంటి వారు ఒక ముగ్గురిని జ్ఞాపకం చేసి మనం ప్రార్థన ద్వారా ముందుకు కొనసాగుదాం. మొదటిగా ఓడిపోయినటువంటి వారు, ఆ పరీక్షలో ఓడిపోయినటువంటి వారిలో మొదటిగా ఎవరున్నారు అంటే ఆదాము అవ్వలు దేవుని యొక్క పరీక్షలో ఓడిపోయారు. మీరు కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆది కాండం, ద బుక్ ఆఫ్ జెనసిస్, ఆది కాండము 3వ అధ్యాయము, ఆది కాండము 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల్లో కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ స్త్రీతో ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలము వలనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినని అడిగిన. దేవుడు వారిని ఆ తోటలో ఉంచి, ఏదేని తోటలో జీవవృక్ష ఫలము చెట్టును అక్కడ ఏర్పాటు చేసి ఆయన అన్నాడు కదా, మీరు ఏ ఫలములనైనా తినండి కానీ ఈ ఫలమును మాత్రం తినకూడదని చెప్పాడు. ఈ ఫలమును తినకూడదని ఆయన చెప్పినప్పుడు ఆదాము అవ్వలో ఆ దేవుడు పెట్టినటువంటి పరీక్షలు ఏమారంటే ఓడిపోయారు. ఎందుకంటే అపవాది వారి దగ్గరికి రావటం, వచ్చిన తర్వాత ఇది నిజమా అని వాళ్ళతో చెప్పటం, అరే మీరు ఏమీ కాదు, మీరు దేవుని దూతలుగా తయారవుతారు అనగానే ముందుగా అవ్వ తినటం, తర్వాత ఆదాము కూడా దాన్ని ఇవ్వటం. మరలా దేవుడు వచ్చాడికి వారిని అడిగినప్పుడు నా తప్పేమీ లేదయ్యా, నాతో ఉండుటకు నువ్వు ఇచ్చావే, ఈ అవ్వే నాకు ఇచ్చిందని ఆమె మీద తోసేయటం. చేసిన తప్పును కప్పిపుట్టుకున్నందుకు దేవుడు వారు ఏదైనా తోటలో నుండి బయటికి త్రోసిపెట్టి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు పెట్టినటువంటి లేకపోతే దేవుడు ఏర్పాటు చేసినటువంటి పరీక్షలో మొట్టమొదటిగా ఓడిపోయిన వారు ఎవరున్నారంటే ఆదాము హవ్వలు మొట్టమొదటిగా పరీక్షలు ఏమయ్యారట, ఓడిపోయారు. ఒక పండును వారికి పరీక్ష పెట్టి తినొద్దు అంటే వారు ఏం చేశారంటే వారు ఓడిపోయినటువంటి వారిగా ఉన్నారు. రెండవది ఇంకా జ్ఞాపకం చేసుకుంటే భక్తి విషయంలో గేహాజీ ఓడిపోయాడట. 2వ రాజుల గ్రంథం మీరు జ్ఞాపకం చేసుకుంటే భక్తి విషయంలో ఎవరు ఓడిపోయారంటే గేహాజీ అనేటటువంటి వ్యక్తి భక్తి విషయంలో ఓడిపోయినటువంటి వ్యక్తిగా మనకు కనపడతా ఉన్నాడు. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయాన్ని కానీ జ్ఞాపకం చేసుకుని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనాన్ని కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఆయన ఒక మాట అంటాడు కదా, అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గేహాజీ సిరులైన ఈ నయమాను తీసుకొచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయినా కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తిపోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకొని అనుకుని. చాలా భక్తి విషయంలో ఆ సిరియా దేశపు రాజుకి ఆ నయమానికి బలహీనత నుండి విడుదల పొందాక కొంత వెండిని, కొంత మంచి వస్త్రములను ఆ ప్రవక్తకి ఇవ్వడానికి చూస్తే అక్కడ చెప్పబడిన మాటలు ఏమిటంటే ఆయనకు మనసు లేదు కానీ వాటిని నేను తీసుకుంటానని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మీరు 27వ వచనాన్ని కానీ జ్ఞాపకం చేసుకుంటే అక్కడ మనకు కనపడుతుంది, ఇదిగో ఆ సిరియా దేశపు నయమానుకు వదిలినటువంటి కుష్టు నీకు నీ సంతతికి సంభవించును అన్నాడు. ఆయన దేని విషయంలో ఓడిపోయాడంటే భక్తి విషయంలో గేహాజీ ఓడిపోయాడు. దేవుడు పెట్టినటువంటి పరీక్షలో గేహాజీ ఏమైపోయాడు, ఓడిపోయాడు. ఈరోజు అపవాది మన ముందు కూడా చాలా పరీక్షలు పెడతా ఉంటాడు. ఆ పరీక్షలో కానీ మనం ఓడిపోయినట్లయితే గొప్ప గొప్ప మేలులు మనము పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పేతురు కూడా ఓడిపోయాడు విశ్వాస సంబంధమైన విషయంలో. మత్తయి సువార్త 14వ అధ్యాయం 27 నుంచి కూడా 31 వచనాలు చదువుకున్నట్లయితే విశ్వాస విషయంలో ఆయన ఓడిపోయాడు. ప్రభు ఎవరో నాకు తెలియదంటే తెలియదు అన్నాడు. ఆయన్ని నేను ఎరగనన్నాడు. ఆయన నేను ఎప్పుడు చూడలేదన్నాడు. అసలు ఆయన నాకు తెలియదని చెప్పాడు. నిజమే కదా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ రోజున చాలా మంది కూడా దేవుడు పెట్టినటువంటి పరీక్షలో ఓడిపోయినటువంటి వారిగా కనపడతా ఉన్నాడు. ఆయన ఆత్మలను పరీక్షిస్తాడు, అంత మాత్రమే కాదు మనలను ఆయన పరీక్షిస్తాడు. కాబట్టి ఆ పరీక్షలో మనము గెలిచే వారిగా ఉండాలి కానీ ఆ పరీక్షలో ఓడిపోయేటటువంటి వారిగా ఎంత మాత్రం కూడా ఉండకూడదు. ఎందుకంటే పరీక్షలో లేకపోతే మనకు విజయం అనేటటువంటిది లేదు. ఒక విద్యార్థికి ఎలాగైతే పరీక్షలు ఉంటాయో ఒక క్రైస్తవుడు నిత్య విద్యార్థి ఆయనకు ప్రతిసారి కూడా పరీక్షలు ఉంటానే ఉంటాయి. దేవుడు ఏదో ఒక రీతిగా పరీక్ష పెడుతుంటాడు. దానిలో కానీ మనం ఓడిపోకుండా ఉన్నట్లయితే దానికి తగిన బహుమతి మనకు ఆయన ఇస్తానే ఉంటాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని
సంగమా, ఈ రోజున పరీక్షలో పాల్గొనడం మాత్రమే కాదులే కానీ దానిలో ఓడిపోకుండా ఉండటానికి మనం ప్రయత్నం చేసేటటువంటి వారిగా ఉండాలి. అయితే దేవుడు పెట్టినటువంటి పరీక్షలో గెలిచినటువంటి వారు కూడా ఉన్నారు. ఒక ముగ్గురిని జ్ఞాపకం చేస్తాను, వారిని కూడా జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు పెట్టినటువంటి పరీక్షలో గెలిచినటువంటి వారు మొదటిగా అబ్రహాము. ఎవరట? అబ్రహాము. ఆయనకి లేక ఒక కుమారుడు పుట్టాడు. ఆదికాండం 22వ అధ్యాయము 1 నుండి కూడా 18 వచనాలు చూస్తే లేక ఆయనకు ఒక కుమారుడు పుట్టినప్పుడు మరి ఆ కుమారుడిని ప్రభు అడుగుతాడు, నాకు అర్పణగా ఇచ్చివేయి. అర్పణగా ఇచ్చివేయ ఉన్నప్పుడు అబ్రహాము మొదటిగా బాధపడిన, మొదటిగా కన్నీరు కార్చిన, దుఃఖించిన, కుటుంబంలో తన భార్యకు కూడా చెప్పకుండా బిడ్డలతో మనం బలివ్వాలి ప్రభువుకు, మనం కొండ మీదకి వెళదాం రా అని చెప్పి ఒక పనివాడిని, బిడ్డను, కొంత కట్టెలను తీసుకుని ఆయన బయలుదేరి వెళతాడు. అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత పనివాడిని ఆగిపోమంటాడు. పనివాడు ఆగిపోయిన తర్వాత ఇద్దరు మాత్రమే ఆ కొండ ఎక్కుతా ఉన్నప్పుడు అప్పుడు కుమారుడు అడుగుతాడు, నాన్న బలి ఇవ్వటానికి కట్టెలు సిద్ధంగా ఉన్నవి కానీ గొర్రెపిల్ల ఎక్కడా? ఆ మాట అడిగినప్పుడు ఆ గొర్రె పిల్లని నీవే అని చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఆయన అంత దుఃఖపడి ఉంటాడు. అయినప్పటికీ కూడా ప్రభువే దాన్ని చూసుకుంటాడని విశ్వాస సంబంధమైన మాటలు పలికి ఆ కొండ మీదకి వెళ్ళి ఆ యొక్క చితిని పేర్చినటువంటి తర్వాత ఆ బిడ్డ కాళ్ళు చేతులు కూడా కడతాడు. నన్ను ఎందుకు కడుతున్నావు నాన్న? నేనేం చేస్తాను? అదేంటి బలిగా నన్నిస్తావా అన్నప్పుడు బిడ్డ చెప్తాడు, బిడ్డ లేక పుట్టినటువంటి సంతానం రా నువ్వు, కానీ దేవుడు నిన్ను బలిగా అడిగాడు. అదేంటిగా నాయన బలి అర్పణ కోరడు కదా? లేదురా, దేవుడు నిన్ను బలిగా అడిగాడు. తర్వాత మనం నాకు బిడ్డలు ఉన్నా లేకపోయినప్పటికీ కూడా యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసుకుంటాడు. దేవుని చిత్తం అనే బిడ్డను బలివ్వటానికి ఆ కట్టెల మీద పెట్టి ఎప్పుడైతే తన కత్తిని పైకెత్తుతాడో వెంటనే దేవుని స్వరం అక్కడ వినపడుతుంది. అబ్రహమా, అబ్రహమా, ఇందును బట్టి నీవు దేవునికి భయపడేవాడు అని అర్థమవుతుంది. ఈ విశ్వాస సంబంధమైన పరీక్షలు నీవు గెలిచావు. నీ బిడ్డను కూడా బలి ఇవ్వడానికి నువ్వు వెనుతిరియలేదు. నేను పెట్టినటువంటి పరీక్షలో నువ్వు గెలిచినటువంటి వ్యక్తిగా ఉన్నావు. కాబట్టి ఇదిగో ఇక నుంచి నీవు అబ్రహాము కాదు, ఇక నుంచి నీవు అబ్రహామువి. ఆయన పేరు మార్చబడింది. తదుపరి అయిన విశ్వాసులకు తండ్రిగా ప్రభు ఆ యొక్క వ్యక్తిని ఏం చేశాడు? మార్చాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, మొదటిగా దేవుడు పెట్టిన పరీక్షలో గెలిచినటువంటి వాడు ఎవరు అంటే అబ్రహాము. అందుకే అప్పుడప్పుడు పాడుకుంటారు, లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే బలిగోరా, ఇచ్చిన నీవే బలిగోరా, తెలిసి నీకు అర్పించిన అబ్రహాములా నీవేమైనా కరువా నిన్నిస్తాను, నాకేమున్నా కరువా నిన్నిస్తాను, నీవేమైనా కరువా నిన్నిస్తాను, నాకేమున్నా కరువా నిన్నిస్తాను. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆయన పెట్టినటువంటి పరీక్షలో గెలిచినటువంటి వాడు అబ్రహాము. రెండవదిగా ఆయన పెట్టిన పరీక్షలో గెలిచినటువంటి వ్యక్తి యోబు కూడా గెలిచాడు. దేని విషయంలో అంటే భక్తి విషయంలో యోబు గెలిచినట్టు మనకు దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, ద బుక్ ఆఫ్ జోబ్, యోబు గ్రంథము 1వ అధ్యాయము, యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనాన్ని కానీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నేను నా తల్లి గర్భం నుండి దిగంబరినై వచ్చింది, దిగంబరిగా అక్కడికి వెళ్ళేదనో, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుపోయినో, సమస్త మహిమ ఆయనకే కలుగును గాక. చూడండి, అక్కడ యోబు పరిస్థితి చాలా క్షీణించిన తర్వాత ఎవరు వచ్చన్నా ఆయన దేవునికి మహిమ కలుగును గాక, దేవుడు చూసుకుంటాడు, దేవుడు కలుగజేస్తాడు,
ఇటువంటి మాటలు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడినప్పుడు వాళ్ళు అంటుంటారు కదా, అయ్యా ఇంకెందుకు అసలు నువ్వు దేవుడు అని అనీతిగా నువ్వు స్తుతిస్తున్నావు, ఇంకా మరి ఆ దేవుడిని తిరస్కరించి అసలు నువ్వు చనిపోవు ఎందుకన్నప్పుడు, ఇదిగో యెహోవా ఇచ్చిన యెహోవాయే తీసుకుపోయింది. ఆరోగ్యమైన ఇచ్చాడు, ఆస్తి ఆయనే ఇచ్చాడు, సంపద ఆయనే ఇచ్చాడు, బిడ్డలు ఆయనే ఇచ్చాడు, తీసుకుపోయాడు. ఇప్పుడు ఆయన తీసుకుపోయాడని నిందించడం అనేటటువంటి సరైంది కాదు. 22వ వచనంలో గొప్ప మాట అంటాడు కదా, ఈ సంగతులలో ఏ విషయం ఉందనో యోబు పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసిందని ఎక్కడ కూడా చెప్పలేదు. మనం అయితే చిన్న చిన్న విషయాల్లో ఈ రీతిగా నోరు పారేసుకున్న చాలా మంది లేకపోలేదు. అయ్యా చూడయ్యా దేవుడు ఎంత అన్యాయమో చేశాడు, అయ్యా చూడయ్యా దేవుడు ఎంత ఇబ్బంది కళ్ళు చేశాడు. కానీ ఏ విషయంలో కూడా దేవుడు నాకు ఈ అన్యాయం చేశాడని యోబు భక్తి విషయంలో ఎక్కడ కూడా చెప్పలేదు. అంటే రెండవదిగా దేవుడు పెట్టిన పరీక్షలో యోబు ఏం చేశాడు, గెలిచాడు. ఆయన పరీక్ష పెట్టాడు, ఆస్తి పోయింది, పరీక్ష పెట్టాడు, పిల్లలు పోయారు, పరీక్ష పెట్టాడు, బలహీనత వచ్చింది, పరీక్ష పెట్టాడు, స్నేహితులు దూరం అయ్యాడు, పరీక్ష పెట్టాడు, ఇదిగో కావలసినవన్నీ కూడా పోగొట్టిన, చివరికి భార్య ద్వారా కూడా తృణీకరించబడ్డాడు. అయినప్పటికీ ఆ పరీక్షలో గెలిచాడు కాబట్టి పోగొట్టుకున్న దానికి 2 అంతలు దీవెనలు ఆయన తన జీవితంలో పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా ఆయన పెట్టిన పరీక్షలు అబ్రహాము గెలిచాడు, ఆయన పెట్టిన పరీక్షలో యోబు గెలిచాడు. మూడవదిగా దానియేలు కూడా దేవుడు పెట్టిన పరీక్షలో గెలిచాడంట. దేనిలో గెలిచాడు దానియేలు అంటే ప్రార్థన విషయంలో గెలిచినటువంటి వ్యక్తిగా కనపడతా ఉన్నాడు. చూడండి దానియేలు గ్రంథం, ద బుక్ ఆఫ్ దానియేల్ చాప్టర్ 6 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనాన్ని కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది కదా. ఆ మాటలో ఆయన అంటుంటాడు కదా, ఇంటి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకుని అతడు ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినము ఉమ్మారు మోకాళ్ళుని చూసారా దేవునికి ప్రార్థన చేయించను స్తుతించుచుండెను. ఒక శాసనం ఇచ్చారు, రాజుకు తప్ప మరెవరికి మొక్కకూడదు, రాజుకు తప్ప మరెవరికి కూడా ప్రార్థన చేయకూడదని శాసనం ఇచ్చినప్పటికీ కూడాను ఇదిగో వారు ఉంది మాత్రం దానియేలట యథాప్రకారం తన ఇంటికి వెళ్ళి ముమ్మారుట మోకాళ్ళునైనా యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. నిజంగా చూడండి, భయంకరమైన శాసనం ఉంది, భయంకరమైనటువంటి ఇబ్బంది ఉంది, అయినప్పటికీ కూడాను భక్తి విషయంలో ఆయన ఎక్కడ కూడా ఎరకాడలేదు, లేదా ప్రార్థన విషయంలో ఆయన ఎక్కడ కూడా ఎరకాడినటువంటి వ్యక్తిగా కనపడతలేదు. దేవుడు ఒక పరీక్ష పెట్టాడు, తన ప్రార్థనను పరీక్షించాలి. ఒక సమస్య వస్తే ప్రార్థన చేసిద్దా లేదా, ఒక ఇబ్బంది వస్తే ప్రార్థన చేసిద్దా లేదా అని చెప్పి ఆ సమస్య విషయంలో ఇదిగో ఆయన గెలిచాడు. ఇందాక కూడా దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. అనేకమైనటువంటి మాటలు నేను చెప్పినప్పుడు కొన్ని మాటలు పరీక్ష లాంటివే. ఏంటి ఆ పరీక్ష అంటే నెక్స్ట్ ఆదివారం తేలిపోతాయి. ఈ మృక్కుబడి బెంచి వస్తుందా లేకపోతే పక్కదారం చూసి బెంచి వస్తుందా లేదన్నది ఆ పరీక్షలకి నెక్స్ట్ ఆదివారం తెలవాలన్నమాట. అలాగే కొన్ని మాటల ద్వారా పరీక్ష పెడతాడు, కొన్ని చేతల ద్వారా పరీక్ష పెడతాడు, కొన్ని క్రియల ద్వారా కూడా ప్రభు పరీక్ష పెడతా ఉంటాడు. దానియేలు విషయంలో కూడా పరీక్ష పెట్టినప్పుడట ఆ పరీక్షలో దానియేలు ఏం చేశాడు, గెలిచాడు. అలాగే శద్రకు మేషకు అబేద్నెగోలు కూడా అదే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనంలో వారి సమర్పణ విషయంలో వారు అన్నారు, వేడుచున్నటువంటి అగ్నిగుండం మిమ్మల్ని పడేస్తారా బాబు, తమ్మగా ఆయన పెట్టినటువంటి ప్రతిమకు మీరు మొక్కండి అంటే, అయ్యా మేము సమర్పించుకున్నామయ్యా, ఆయనకి తప్ప ఇంకెవరికి కూడా మేము మొక్కం. ఒరే మీ సమర్పణ తర్వాత మీ ప్రాణాలు పోతాయి అన్న, అయినప్పటికీ కూడా లేదు లేదయ్యా మా సమర్పణ మాత్రం మేము పోగొట్టుకోము, మేము ఆయన సమర్పించుకున్నాము, లేదు మేము మొక్కమంటే మొక్కము అన్న. చివరికి అనుకున్న రోజు రాగా వచ్చింది. ఆ రోజు వారిని ఏం చేశారు, అగ్నిగుండంలో పడేసినప్పటికీ కూడాను ఆ పరీక్షలో వారు గెలిచినటువంటి వారిగా ఉన్నారు కాబట్టి వారికి ఏ హాని కలగలేదు, అగ్నిజ్వాలలు వారిని తాకలేదు. అదే ఆ పరీక్షలో ఓడిపోయినటువంటి వారిగా ఉన్నట్లయితే సమర్పణ జీవితంలో అగ్నిగుండంలో వేయక ముందే వారు దహించబడిపోయే వారు.
కాబట్టి మనం కూడా, నేను ఇందాక కూడా చెప్పాను, కొన్ని సమర్పణలు మనం కలిగి ఉన్నాం, కొన్ని తీర్మానాలు మనం కలిగి ఉన్నాం. వాటి విషయంలో ఓడిపోవద్దు. నీకు ఇష్టమై నువ్వు ముందుకు వచ్చావు, నీ చేయెత్తావు, నీకు ఇష్టమై ఈ పని చేస్తానని నువ్వు కోరుకున్నావు, నీకు ఇష్టమై ఈ బాధ్యత నేను కొనసాగిస్తానని కోరుకున్నావు. దాని విషయంలో ఓడిపోయేటటువంటి వ్యక్తిగా ఉండకూడదు. ఎవరో బలవంతం ద్వారా కాదు కదా నువ్వు ఒప్పుకుంది, నీ మనసుకు నచ్చి నువ్వు చేస్తానని మాట ఇచ్చినటువంటి తర్వాత, పైగా నువ్వు మాట ఇచ్చింది ఒక సేవకుడు కాదు, జీవము గల దేవునికి అని తెలిసి కూడా నువ్వు ఆ సమర్పణ విషయంలో వెనకబడిపోతున్నావు. అపవాదాన్ని ఏ రీతిగా నిన్ను ఇబ్బంది పెడదామా, ఏ రీతిగా పనికి దూరం చేద్దామా, ఏ రీతిగా పనిలో లేకుండా చేద్దామని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే ఆ పరీక్షలో నువ్వు గెలిచేటటువంటి వ్యక్తిగా ఉండాలి. ఆ పరీక్షలో నువ్వు గెలిస్తేనే నీకు ప్రతిఫలం, బహుమానం అనేటటువంటిది ఉంటుంది. అందుకే నీకు కీర్తనకారుడు అన్నాడు, నా హృదయాన్ని పరిశీలిస్తున్నాడు, రెండవదిగా నా ఆత్మను కూడా ఆయన ఏం చేస్తున్నాడంట, పరీక్షిస్తానన్నాడు. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక్కొక్క రీతిగా పరీక్ష పెడతా ఉంటాడు. ఆ పరీక్షలో మనం గెలిచేటటువంటి వారిగా ఉండాలి. దేవుడు పెట్టిన పరీక్షలో ఆదాము ఓడిపోయారు, దేవుడు పెట్టిన పరీక్షలో గేహాజీ ఓడిపోయాడు, పేతురు ఓడిపోయాడు, చివరికి ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు, సంసోను కూడా ఒక స్త్రీ విషయంలో ఓడిపోయాడు, దావీదు కూడా ఒక స్త్రీ విషయంలో ఓడిపోయాడు. కానీ దేవుడు పెట్టినటువంటి పరీక్షలో అబ్రహాము గెలిచాడు, యేసేపు కూడా స్త్రీ విషయంలో గెలిచాడు, భక్తి విషయంలో యోబు గెలిచాడు, ప్రార్థన విషయంలో దానియేలు గెలిచాడు, చేసుకున్న తీర్మానం సమర్పణ విషయంలో షడ్రకు, మేషకు, అబేద్నెగో అనేటటువంటి వారు గెలిచారు. ఈరోజు మన ఎదుట పెట్టబడినటువంటి పరీక్షల్లో కూడా గెలవటానికి మనం ప్రయత్నం చేసేటటువంటి వారిగా ఉండాలి. గెలవటానికి మనం ప్రయత్నం చేయాలి అంటే మరి మనం ప్రక్కన ఉన్నటువంటి కప్పల మాటలు ఎంత మాత్రం కూడా వినకూడదు. మెసేజ్ అయిపోయాక చెప్పిన మాటల గురించి పెద్ద మీటింగ్ ఉంటుంది. ఆ ఎవరో నాకు తెలుసు, ఆ ఏ మీటింగ్ అయినా సరే ప్రభు చూసుకుంటాడు. ఇందాక పాట అందుకే పాట, న్యాయాధిపతి నీవయ్యా, న్యాయం తీర్చగా రావయ్యా. ఎవడు కర్మ అయితే వాడికి న్యాయం తీరుస్తాడు. ఐఎమ్ రెడీ, నేను దానికి సిద్ధపడి ఉన్నాను. నేను ఏదైనా ఇబ్బంది చేయాలని చెప్పినట్లయితే నాకే దేవుడు న్యాయం తీరుస్తాడు. ఒకవేళ మీరు ఇబ్బంది పడితే మీకు న్యాయం తీరుస్తాను. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే, ఇటు పరీక్షల్లో గెలవాలంటే ప్రక్కనటువంటి మాటలు వినకూడదు. ఈరోజు పొద్దున్నే ఒక స్టేటస్ చూశాను, వేరే గొప్ప సాగు చెప్తుంది, బహుశా ప్రశాంత్ పెట్టినట్టుంది. ఒక కప్ప నడుస్తా ఒక పెద్ద గొయ్యిలో పడిపోయింది. గొయ్యిలో పడిపోగానే ఆ పక్కన చూసినటువంటి కప్పలన్నీ అన్నీ అంట, వామ్మో అంత పెద్ద గొయ్యిలో నువ్వు పడ్డావా, ఆ గొయ్యిలో మా నాయన పడ్డాడు రాలేకపోయాడు, ఆ గొయ్యిలో మా పెదనాన్న పడ్డాడు రాలేకపోయాడు, ఆ గొయ్యిలో మా తమ్ముడు పడ్డాడు రాలేకపోయాడు, ఆ గొయ్యిలో పడితే ఇక ఎవరికి సాధ్యమో కాదు అని పైన ఉన్న కప్పలని గట్టిగా అరుతున్నాయి. కానీ లోపల పడినటువంటి కప్ప మాత్రం గట్టిగా అది దుంకుతుందంట. ఇదేంటి, మనం కూడా కొన్ని సమస్యలు ఉన్నప్పుడు పక్కన ఉన్న వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడతారు. మా పెదనాన్న కూడా ఇలాగే జ్వరం ఈ రోజులలో ఇది చచ్చాడు, తర్వాత మా పెన్నమ్మ కూడా దగ్గు ఆకుండా వచ్చింది, టెస్ట్లో కరోనా తేలింది. దగ్గు వచ్చిన ప్రతివాడు కరోనా ఈ రోజులలో ప్రతివాడు సత్తాడ. ఏంటంటే కొంతమంది మాటలు అలాగే ఉంటాయి. అది ఇట్లా తల తిరుగుతుంది అన్నారు, తలలో ట్యూమర్ ఉంది చూపించుకుంటే తలనొప్పి వచ్చే ప్రతి వాడికి తలలో గడ్డలు ఉండవు. కొంతమంది చెప్పేస్తూ ఉంటారు ఏదో జ్యోతిష్యం చెప్పినట్లు. ఇలాగే ఒడ్డునున్న కప్పలు వాడికి ఏం తెలుసు చెప్తూ ఉంటాయి. నా కుటుంబంలో జరిగింది నీ కుటుంబంలో జరిగింది ఏంటమ్మా, నా కుటుంబంలో వచ్చిన సమస్య నీ కుటుంబంలో ఎందుకు వచ్చింది. కొంతమంది ఇలాగ కప్పుల్లాగా మాట్లాడుతూ ఉంటారండి. ఆ కప్పును గురించి మాట్లాడుతూ ఉంటే అది మాత్రం ఇంకా రెట్టింపుతో దూకుతా ఉంది. చివరికి పైన ఉన్న కప్పులు అనుకుని అంటారు, మనం ఇంత నిరుత్సాహపరిచే మాటలు చెప్తుంది, అదేంటి అంత ప్రయత్నం చేస్తుంది, అసలు ఏమైంది దానికి అని పైన ఉన్నాయి కొనుక్కుంటే ఇంకా గట్టిగా అంట. ఎందుకు కాళ్ళు విరుగుతీ లేకపోయింది, దూకమాకే అలాగే ఉండు, లోపల నీకు నీళ్ళు ఉన్నాయి, బురద నీకు ఇంకా ఆహారం ఉంది, ఏం కావాలి, పైకి వచ్చి ఏం సాధిస్తావు, అవసరం లేదులే అందులో పడాలి అంట. ఈ లోపల ఇంకా గట్టిగా దూకి ఏం దమ్మన పైకి వచ్చేసిందంట. దీన్ని స్తోత్రం చెప్తాం, హల్లెలూయా, ఆమె హల్లెలూయా. పైకి వచ్చేసింది. పైకి రాగానే అవన్నీ స్టన్ అయిపోయినాయి అంట. అసలు ఇందులో పడినవాడు ఎవరో బయటికి రావడానికి లేదు, ఈడేంటి ఇంత ధైర్యంగా ప్రయత్నం చేసి బయటకు వచ్చాడని అడిగినాను. కప్పదేవికి వెళ్ళి వస్తే మేము పైనుండి అంత నిరుత్సాహపరిచే మాటలు చెబుతున్నాం కదా, అవేమి వినకుండా నువ్వేంటి అలా ప్రయత్నం చేస్తే ఏమైంది నీకు అని ఆ కప్పను అడిగినాయంట. అడిగితే ఆ కప్ప నిదానంగా అంటుందంట, ఏంటి ఏమంటున్నారు మీరంటే, అదే మేము పైనుండి అంత నిరుత్సాహపరిచిన నువ్వేంటి అంత పరంగా ప్రయత్నం చేసావంటే,
మీరు ఏం మాట్లాడతారో నాకు వినపడట్లేదు, నా చెవులు పనిచేయవు. ఆ కప్ప చెవిటి కప్ప అంట. మీరేం మాట్లాడుతున్నారో నాకు వినపడతలేదు, నాకు చెవులు పనిచేయట్లేదు. మరి నువ్వేమనుకుని దూకావంటే, ఏమో మీరందరూ పైనుండి నన్ను బలంగా దూకు 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 ప్రయత్నం చేయి, సప్పపడమాకు అన్నట్టు నాకు అనిపించింది మీరందరూ మాట్లాడుతుంటే. అందుకే నేను ప్రయత్నం చేశాను, బయటకు వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్, మీరంతా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు అన్నారు. చూడండి, ఎలాగే మనం కొన్ని పరీక్షలు మనం ఎదుర్కొంటున్నప్పుడు పక్కన ఉన్నటువంటి మనుషులు అనేక రకాలుగా చెప్తారు, కానీ మనం మాత్రం పరీక్ష పెట్టినటువంటి ఆయన వైపు చూసి మనము పోరాడాలి, ప్రయత్నం చేస్తే దానిలో ఏమవుతాం, గెలుస్తాము. అది సమర్పణ విషయం కానీ, భక్తి విషయం కానీ, ప్రార్థన విషయం కానివ్వండి, లేకపోతే దేవునికి ఇచ్చే అర్పణ, ఏ విషయంలో అయినప్పటికీ కూడాను మనము గెలవాలి అంటే ఆయన వైపు చూసి పోరాడితేనే. కొన్ని పరీక్షలు దేవుడు ఏర్పాటు చేస్తాడు, కొన్ని పరీక్షలు మనుషులు ఏర్పాటు చేస్తారు, కొన్ని పరీక్షలు అపవాది కూడా ఏర్పాటు చేస్తారు. అది ఏ పరీక్ష అయినా పోరాడవలసిన బాధ్యత ఉంది. ఓడిపోకుండా ఒకనొక దినం బహుమానం కొరకు మనం ప్రయాసపడవలసిన బాధ్యత ఉన్నది. దానియేలు వలె, యోబు వలె, అబ్రహాము వలె, యేసేపు వలె, షడ్రకు మెషకు అబేద్నెగోల వలె మనం కూడా ఇదిగో ఓడిపోయినటువంటి వారిగా ఉండాలని ఆధ్యాత్మిక జీవితం ముందుకు కొనసాగాలని ఆశిస్తూ చిన్న మాటలను ముగిస్తున్నాను. అట్టి సందర్భం వచ్చినప్పుడు ఆ చెవిటి కప్ప వలె మనం కూడా ఉన్నట్లయితే తప్పక మనకు ఉన్నటువంటి పరీక్షల నుండి మనము బయటపడగలం. అట్టి భాగ్యము కృపను ప్రభు మనకు దయచేసి నడిపించును గాక. ఆమేన్. అందరూ కూడా మోకరించింది. చెప్పబడినటువంటి సాక్ష్యం లేదంటే వాక్యం కొరకు, చెప్పబడిన సాక్ష్యముల కొరకు చిన్న ప్రార్థన ద్వారా మనం ముందుకు కొనసాగుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రము. కృప కలిగిన దేవా నీకు వందనములు. తండ్రి నీకు వందనాలు. గొప్ప దేవుడా నీకు స్తుతులు, స్తుతులు, స్తుతులు. ఈ మధ్యాహ్న కాల సమయములయ్యా ఓడిపోయినటువంటి వారిని గురించి జ్ఞాపకం చేశావు, గెలిచిన వారిని గురించి కూడా మరి జ్ఞాపకం చేశావు. నీకు వందనములు తండ్రి. మరి నిజంగా ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని కృప చూపండి. దావీదు కుమారుడా మమ్మలను దాటిపోవద్దయ్యా, దావీదు కుమారుడా మమ్మలను కనికరించి ప్రభా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నిజముగా ప్రభా జ్ఞాపకం చేసుకుని స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రం. Yeah.
ప్రోక్షించబడిన నిబంధన రక్తమై ఉన్నది. ఇదిగో ఇది మీ ప్రతి పాపములను కూడా శుద్ధి చేయును. ఇది నిత్య జీవాన్ని మీకు కలుగజేయును. కాబట్టి దీనిని మీరు జ్ఞాపకం చేసుకుని ఆచరించడానికి ప్రభు చెప్పినటువంటి రీతిగా రెండవ పాత్రలోనికి మనం వెళుచు ఉండగా ఇందాకటి వల్లే మన కుడి చేతిని మన ఎడమ చేతిని పెట్టి సిద్ధపడి ఉందాం. మరి ఈ పాత్రను ఎదురు తీసుకుని వస్తూ ఉంటాను. ఈ పాత్రలో మనం తీసుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభు మనం చేస్తాం. మనం Thank you.